అందరికీ శుభమధ్యాహ్నం. జగిత్యాల జిల్లా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అందరికీ కూడా ఈ అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే, అల్ఫోర్స్ 1991లో స్టార్ట్ అయ్యే రకంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది, ఈ నరేంద్ర రెడ్డి జగిత్యాల ముద్దుబిడ్డ. మా గ్రామం కొడిమేళ, అంటే రిజిస్టర్ కరీంనగర్, బట్ నా జగిత్యాల జిల్లాలోని కొడిమేళలో నేను పుట్టడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా కూడా స్కూల్ కొడిమేళ గవర్నమెంట్ స్కూల్, జూనియర్ కాలేజ్ ఏమో గవర్నమెంట్ సైన్స్ వింగ్ కరీంనగర్, తర్వాత డిగ్రీ గవర్నమెంట్ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ 96-99 అండ్ 86-89, 89-91 ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ చేయడం జరిగింది. అటు పీజీ అయిపోగానే 91లో మరి కరీంనగర్కి వచ్చి చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేయడం. ఒక సైకిల్, ఒక చాప, ఒక చిన్న హ్యాంగింగ్ బోర్డుతో ₹1 ఖర్చు లేకుండా పిల్లల గురించి దాంతో 10 మందితో ట్యూషన్ ప్రారంభించడం జరిగింది. మరి అలా మీ అందరి సపోర్ట్ తోటి ఈ 34 సంవత్సరాలలో ప్రస్తుతానికి 60 విద్యా సంస్థలను మన ఉత్తర తెలంగాణలో నెలకొల్పడం జరిగింది. ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా మరి అందరి పిల్లలతోటి, అందరి తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉన్న అందరితో, సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మరి నా జర్నీని కొనసాగించాను. మరి 2018లో అప్పుడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరి అప్పుడు ఒక టికెట్ కూడా కరీంనగర్ అసెంబ్లీ ఎక్స్పెక్ట్ చేశాం. అప్పుడున్న పరిస్థితుల్లో మరి కాలేకపోయింది. తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆ 2018 నుంచి ఇప్పటి వరకు సుమారుగా మళ్ళీ ఒక 20 వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఓన్లీ వ్యవస్థల్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఐఐటి కోచింగ్ కానీ, నీట్ కోచింగ్ కానీ, స్కూల్స్లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారణంగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి స్కూల్స్ పట్ల జూనియర్ కాలేజెస్, మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్లో, అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉన్నాయి, ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. మొట్టమొదట నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ 1996లో స్టార్ట్ చేసిన ఎంఎస్సీ మ్యాథ్స్. అంటే నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక్కనే చెప్పుకోవచ్చు 4 సబ్జెక్టులు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను. సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి ఈవెన్ బేస్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. తర్వాత గవర్నమెంట్ వింగ్లో ఉన్న డిఈఓ ఆఫీసెస్ రిలేటెడ్ కావచ్చు, డిఏఓ ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు, యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు, వారి ఉద్యోగుల పట్ల కానీ, ఆ అకాడమిక్స్ పట్ల కానీ పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం. సో ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు? శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు, ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వారు మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు. సో తమ్మి నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీంట్లో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. మాకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది, సార్ నేను మీ స్టూడెంట్ అనే వాళ్ళు ఉన్నారు, లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు, చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్, ఇప్పటికీ ఆలస్యమైంది, తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా, ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేం వాళ్ళు స్పష్టంగా చెప్పరు, మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను. ఏది లేకపోయినా ఇండిపెండెంట్గానైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి, గెలిచి తీరాలి.
మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా వాసిన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నేను ఇక్కడ పెడుతున్నాను. కరీంనగర్లో కూడా ఇంతవరకు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక్కడ ఎందుకంటే పుట్టిన జిల్లా జగిత్యాల కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా జూనియర్ కళాశాల యాజమాన్యాలు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, తర్వాత నేను కలిసిన మీతోటి అంటే పూర్తిగా నేను మనని ఒక కుటుంబం లాగా భావిస్తున్నాను. ఒక ప్రెస్ మీడియా అన్న భావన కాకుండా నా కుటుంబ సభ్యులాగా మరి మిమ్మల్ని భావిస్తూ ఈరోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము. తర్వాత మీ యొక్క సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము. ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా. ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా ఆల్ఫోర్స్ పట్ల అందరూ సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు. మరి నేను రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నా, నాకు మీ యొక్క విషెస్ కూడా ఉండాలని కోరుకుంటూ, మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి తప్పకుండా ఇక్కడి నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కు ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్డేటర్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడు, నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సార్ హవారీ ఉంటాడు. అలాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు. అంటే ఒక 3 తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పారు, జూనియర్ అని చెప్పారు, అర్థం కాదు. నేను సార్ వయసు ఏంది తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 తరాల వారికి కూడా ఎస్ మా సార్ ఒక విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను. తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ అటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొత్త ఒరోడితో ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాను. రాజకీయంలో అడుగు పెడుతున్నాము అన్నప్పుడు అయ్యో మరి విద్యా వ్యవస్థను వదిలిపెడతారా అంటే అలాంటిది ఏం లేదు. ఇప్పటి వరకు ఇన్ని వ్యవస్థలు పెట్టినా ముందు ఉన్నది వెనుక ఉన్నది ఎక్కడ సార్ ఇంజస్టిస్ అనేది నేను చూపించలేదు. ఎక్కడ పేరెంట్కి అఫీల్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను. కాలేజీలు పెట్టిన తర్వాత స్కూల్ అడుగు పెట్టినప్పుడు చాలా స్కూల్ పెడుతున్నాడు దృష్టి అంతా ఇంకా కాలేజీలు నడవన్నారు. బట్ ఎక్కడ మనం అలాంటి పొరపాటు రానివ్వలేదు. డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఒకటి ఆశించారు, రానివ్వలేదు. వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్, క్వాలిటీ తగ్గుద్దేమో అనుకున్నారు, నేను ఇవ్వలేదు. నా హార్డ్ వర్క్ పెంచాను. మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను, ఇంకా నైట్ వర్క్ చేస్తున్నాను. కార్లో పోతుంటూనే తింటున్నాను, కార్లో పోతుంటూనే గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి. నా హార్డ్ వర్క్ పెరిగింది. సో ఇప్పుడు కూడా రాజకీయ ఆరోగ్యం చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డు సృష్టించాలి. ఎస్ హీఈస్ మేనేజింగ్ బోత్. ఎలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నాడు. ఎడ్యుకేషన్లో రోల్ మోడల్గా ఉన్నారు, అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మరి జగిత్యాల ముద్దు బిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగరేయడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క సంపూర్ణ సహకారం కోరుకు నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారనే ఆశాభావంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.